కృష్ణానదికి వరద వచ్చిందంటే చాలు ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకుండదు. ఎప్పుడు ఏ ఉప్పెన మీద పడుతుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కలవరపడుతుంటారు. ఇంతకీ వారిని అంతలా భయపెడుతున్న అంశమేంటి? వారి సమస్యకు శాశ్వత పరిష్కారమే లేదా? ప్రభుత్వాలు మారుతున్నా దివిసీమ ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రకృతి విపత్తులు ప్రజల ప్రాణాలు హరిస్తున్నా కంటితుడుపు చర్యలు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఇటు కృష్ణానది అటు కూతవేటు దూరంలో సముద్రం ఉండటంతో దివిసీమలోని గ్రామాలకు జలగండం పొంచి ఉంది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలపై వరదలు, తుపాన్లు, సునామీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి విపత్తుల నుంచి రక్షించేందుకు దివిసీమ చుట్టూ రక్షణ కవచంగా 90 కిలోమీటర్ల మేర కరకట్టలు నిర్మాణం చేశారు. అయితే వరదలు వచ్చిన ప్రతిసారి ఆటుపోట్లకు కట్టలు ధ్వంసమవుతూనే ఉంటాయి. రాళ్లతో రివిట్మెంట్ కడితేనే శాశ్వత పరిష్కారమైన ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. గతంలో తెలుగుదేశం హయాంలో కట్టలను ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ కాపాడుకుంటూ వచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు కట్టలను పట్టించుకోలేదు. 5 ఏళ్లలో కనీస మరమ్మతులు చెయ్యక కట్టలు బలహీనపడ్డాయి. కోతకు గురవడంతో తీర ప్రాంత ప్రజల భద్రత గాల్లో దీపంలా మారింది. కృష్ణానదికి 11 లక్షలకు పైగా వరద నీరు విడుదల చేయడంతో ఆ నీరంతా దిగువ ప్రాంతాలకు చేరుతుంది. కట్టలు బలహీనంగా మారడం వల్ల నీటిని తట్టుకునే సామర్థ్యం తగ్గిపోయింది. ఉల్లిపాలెం నుంచి హంసల దీవి వరకు కట్ట మరింత బలహీనంగా మారింది. హంసల దీవికి కూతవేటు దూరంలో నది వంపు తిరిగి ఉండటంతో కోత ఎక్కువవుతోంది. ఈ సమస్య ఎక్కువ కావడంతో ఇటీవల వచ్చిన వరదలతో కట్టకు గండిపడే ప్రమాదం ఏర్పడింది. ఇసుక బస్తాలు వేస్తూ కరకట్టకు గండ్లు పడకుండా స్థానికులు రాత్రి పగలు కాపలా కాస్తుంటారు. తెగిపోతే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయండి. మరి ఈ మొత్తం పంటలు గింటలు అన్నీ నాశనం అయిపోతాయండి. ఈ మండలం మొత్తం ఉల్లిపాలెం ఇక్కడ దిగితే దింటి మేరక ఉల్లిపాలెం గ్రామాలు కూడా కోడూరు వరకు మొత్తం మునిగిపోతాయండి. ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు నీరు కొన్ని చోట్ల గల్లుపడి ఉప్పు నీరు లోనకు చోచుకుని వస్తుందండి. ఇటు ఓటకొనం దాటిన దగ్గర నుంచి హంసల దిగి వరకు కరకట్ట చాలా వరకు కోతకు గురైపోయి మొత్తం పోయింది సార్, సొల్లు పడిపోయింది. 5 ఇయర్స్లో ఏం చేయలేదు సార్. అంతకుముందు ఒకసారి 14 ఆ టైంలో ఒకసారి ఇది గ్రావెల్ వేశారు కరకట్ట చేసి. తర్వాత ఎవరు దీని గురించి పట్టించుకోలేదండి. ఈ గత 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు బట్టి ఈ కట్ట కోత గురవుతూనే ఉంది. ఏదో తాత్కాలికంగా వేస్తున్నారు కానీ అది ఏమి పట్టించుకోవట్లేదు. అది తగిన చర్య తీసుకుని అది వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కృష్ణానది వరద కారణంగా ఉల్లిపాలెం వద్ద కట్ట భారీగా కోతకు గురైంది. కట్టను బలోపేతం చేయాల్సిన అధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులకు సమస్యను చెప్పినా పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వమే కష్టాలు తీర్చాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు. ఇది కరకట్ట కోతకు గురయ్యి ఇక్కడ మెలి ఉందండి. ఈ మెలి వలన కరకట్ట కోతకు గురయ్యి కరకట్ట మొత్తం పోయిందని రోడ్డు ఆనుకునేటట్టు ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి సముద్రం ఆటుపోట్ల వలన ఇది కోతకు గురి అవుతుందండి. ఆ ఉల్లిపాలెం వంతెనైతే ఆపుకుంటున్నామండి. ఈ కరకట్ట అయితే ప్రతిష్ఠ చేయడానికి ఇంతవరకు ఏ అధికారి కూడా చర్యలు దీని మీద తీసుకోలేదు. గత 5 సంవత్సరాల్లో పట్టించుకున్న నాదుడు లేడు. ప్రతిష్టమైన చర్యలు అంటే రాయి కట్టుడు కట్టాలి. క్రాస్ బండ్ అంటే వంతెన దగ్గర క్రాస్ బండ్ అని ఎదరో క్రాస్ బండ్లు అయితే అది ఇది కరకట్ట తెగిపోయింది. ఇప్పటి నుంచో అధికారులు చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటా. మొన్న వరద వచ్చింది చూడండి, పెద్ద వరద. ఆ వరదకి బాగా తెగిపోయింది. తెగిపోతే మట్టి అసలు వచ్చేసేది. ఇక్కడ మట్టి ఉండటం వల్ల తాటలతో తోలి దీనికి కొంచెం అండేసి కాపాడారు. ఇది రాతి కట్టి కట్టపోతే ఏనాటికైనా ఇబ్బంది. ఎట్టగొట్ట ప్రభుత్వం దయించి దాన్ని దారెత్తే జీవితకాలం రుణపడి ఉంటాం. కరకట్ట కట్టల ఎత్తు పెంచడంతో పాటు మరింత పటిష్టం చేసేలా అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వెల్లడించారు. కృష్ణా పరివాహకంలో మార్పులు వచ్చాయి. తత్ఫలితంగా ఏమవుతుందంటే కోత గురి అవుతున్న పరిస్థితులు వచ్చాయి. ప్రత్యేకించి ఎడ్లంక దగ్గర కానివ్వండి, ఉల్లిపాలెం దగ్గర కానివ్వండి, అలాగే పులిగడ దగ్గర కానివ్వండి, పెద్ద ఎత్తున కోతకి గురి అయ్యి వాస్తవానికి ఎడ్లంక దగ్గర పరిస్థితి చూస్తూ ఉంటే కొంతకాలం పోయిన తర్వాత ఎడ్లంక ఉంటుందా ఉండదా అన్నది మనకి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి వచ్చింది. ఇకపోతే ఎడ్లంక అలాగే పులిగడ్డ తర్వాత ఉల్లిపాలెం ఈ ప్రాంతాల్లో కోత గురైన ప్రదేశాలని మనం ఈ సముద్ర కరకట్టల నిర్మాణంలోనే వాటికి కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. అంచేత కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఈ గ్రామాల్లో పటిష్టంగా
గ్రైన్స్ కానీ ఇవి ఏర్పాటు చేసి ఎటువంటి కోత గురి కాకుండా ఆ గ్రామాలను పరిరక్షించే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. కృష్ణానదికి వరద వచ్చినప్పుడల్లా కూడా కట్ట తెగిపోయి ఆ కృష్ణమ్మ నీరు గ్రామాలను ముంచెత్తుందంటూ కూడా సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కృష్ణానది కరకట్టను పటిష్టం చేయాలంటూ కూడా దివిసీమ ప్రాంత వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, అవనిగడ్డ, కృష్ణా జిల్లా.